హాయ్ అండి అందరికీ. మీ ముందుకు ఇంకో వీడియోతో వచ్చేసాను. ఇది పెసరపప్పు అన్నమాట. ఎలా చేసుకోవాలి అనేది మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. మామిడికాయ పచ్చడి పెసరపప్పు అనేది సూపర్ కాంబినేషన్ అని. ఇలా పెసరబ్యాళ్ళు తీసుకొని దూరగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే విధంగా. వీటిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఏమైనా వాటర్ వేసుకొని బాగా మసులు కాగనిచ్చి అంటే ఉడకనివ్వాలి. ఆయిల్ వేసుకోవాలన్నమాట. పొంగకుండా ఉండేది, అంత కింద కారకుండా ఉండేది, స్టవ్ మీద అంత కడి గలీజ్ అవ్వకుండా ఉండేది. ఇలా మరగనిచ్చి బాగా పెసరపప్పుని ఉడకనివ్వాలన్నమాట మెత్తగా. ఇలా ఉడికిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉండగా ఉడికిన తర్వాత సగం ఉడికేసిందండి. ఇప్పుడు పెసరపప్పు ఇలా ఉడకనిస్తూ ఉండాలి. ఉడికిన తర్వాత మనం పప్పు గుద్దితో ఎనపాలన్నమాట. మామూలుగా పప్పుని ఎనుపుతాం కదా ఉడికిన తర్వాత, అలా ఎనిపి తర్వాత కావాల్సినవి చూసేద్దాము. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిరపకాయ అవి కావాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఆయిల్లో వేసుకొని వెల్లుల్లి, ఇంగువ వేసుకుంటే ఇంగువ స్మెల్ కోసం అండి బాగుంటుంది, బాగా వస్తుంది. ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై అనిచ్చి ఆ పప్పులో మిక్స్ చేయాలన్నమాట. అంతే అన్నమాట అండి పెసరపప్పు. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా పెసరపప్పు చేయడము. మామిడికాయ పచ్చడిలోకి సూపర్ టేస్టీ కాంబో అండి, భలే ఉంటుంది. మామిడికాయ పచ్చడి విత్ పెసరపప్పు. అందరూ ట్రై చేసి నాకు ఎలా ఉందో వీడియో చూసి కామెంట్ చేయండి. ఈ పెసరపప్పు ఎలా ఉంది అనేది, మామిడికాయ పచ్చడి తిని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. అంతేనండి ఈ వీడియో. బై బాయ్.